పరమేశ్వరుడు విశేషమైన ప్రీతి పొందేది దేని చేత అంటే మొట్టమొదటి పుష్పం అహింస అని మనవి చేశాను. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. అవి 8 పువ్వులు. అందులో మొట్టమొదటి పువ్వుగా అహింస గురించి ప్రస్తావించాను. అందులో కాయిక హింస, శరీరమును ఖేదపెట్టుట, శరీరమును బాధించుట అన్నదాన్ని మనవి చేస్తూ మీతో నేను హింస చెయ్యకుండా ఉండడం గృహస్థుకి ప్రత్యేకించి సాధ్యం కాదు కనుక ఆ చేసినటువంటి హింస పోవడానికి శాస్త్రం వేటిని విధించింది, వాటిని నిర్వర్తించిన వానికి హింసాపాపము వాని ఖాతాలో పడదు అని మనవి చేశాను. ఒకవేళ అవి చెయ్యలేదనుకోండి, బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, వీని యందు ఆ వ్యక్తికి తగినంత మర్యాద లేక, దాని యందు ధృతి లేక ఎన్నడూ ఆచరించినవాడు కాడు. అయితే ఇందులో ఆచరించకపోవడం అనేది 2 కారణాల చేత జరుగుతుంది. ఒకటి, అసలు శాస్త్రం తెలియకపోవడం, విశ్వాసం లేకపోవడం మొదటి కారణం. ఇక రెండవ కారణం, శాస్త్రం మీద విశ్వాసం ఉన్నప్పటికీ ఇది మనం ఇలా చెయ్యాలి అని తెలిసున్నప్పటికీ అలా చెయ్యడానికి కావలసిన విషయంలో దరిద్రుడై ఉండడం. ఒక ఉదాహరణ నేను మీతో మనవి చెయ్యాలి అంటే, మనుష్యయజ్ఞం ఉంది, అతిథి పూజ చెయ్యాలి. అతిథి అని పేరు ఎవరికి అంటే, ఒక తిథి నాడు వచ్చి రెండవ తిథికి ఉండనివాడు అని. ద్వాదశి నాడు వస్తే త్రయోదశి నాడు ఉండడు, ఒక్క తిథికే ఉంటాడు. ఆయనకి అతిథి అని పేరు. అతిథి పూజ. అసలు అతిథికి అన్నం పెట్టకుండా అన్నం తినని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నేను మా గోపాలకృష్ణ గారు హైదరాబాద్ ఉపన్యాసాలకు ఎడుతుంటాం ఓ చోటికి. ఆ యజమాని నాతో ఓసారి ఒక మాట చెప్పాడు. మా తండ్రి గారు వారు బ్రతికున్నంత కాలం అతిథికి అన్నం పెట్టకుండా తినేవారు కాదండి, వారికి ఆ నియమం ఉండేది అని. ఆయన చాలా మధ్యతరగతి కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం అది. అయినప్పటికీ ఆయన ప్రతిరోజు భోజనం చేసే ముందు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తన పంక్తిలో కూర్చోపెట్టుకుని అన్నం పెట్టి తను తినేవారు. ఆయన పెట్టినటువంటి అతిథి పూజ, ఆయన చేసిన అతిథి పూజ ఇవాళ ఏమైందంటే, వాళ్ళ అబ్బాయి ఒక దేవాలయాన్ని నిర్వహణ చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మంది దీనులకు భోజనమంత పలహారం పెడతాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం సుభిక్షమైన భోజనం పెడతాడు. ఎంతమందికి ఆ ఇంట మర్యాద జరుగుతూ ఉంటుందో. ఆయన ఇప్పుడు నాతో ఒకటే మాట అంటాడు, ఈ గొప్పతనం అంతా నాది కాదు గురువుగారు, మా నాన్నగారు ఒకరికి అన్నం పెట్టకుండా తినేవారు కాదు, దాని ఫలితం ఇవాళ నేను ఇలా అనుభవిస్తున్నాను అంటుంటారు. అతిథి పూజ చెయ్యలేక దరిద్రుడు అనుకోండి, తను తినడానికే లేదు, ఇక ఒకరికి పెట్టే అవకాశం ఎక్కడుంది? కానీ శాస్త్రం మీద విశ్వాసం ఉంది. అయ్యో అతిథికి పెట్టాలే, ఎవరికైనా పెట్టాలే మనం అని తాపత్రయం ఉంది. కానీ పెట్టడానికి ఐశ్వర్యం లేదు. అప్పుడు ఏం చెయ్యాలని అడిగింది. నువ్వు అతిథి యజ్ఞము అంటే మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము చెయ్యడానికి దరిద్రుడవైతే దాన్ని బ్రహ్మయజ్ఞంతో పూర్తి చేయమని చెప్పింది. బ్రహ్మయజ్ఞము అంటే నువ్వు ఒక్కడివి తినడానికే ఉంది, రంతిదేవుళ్ళ పెడతానంటే మంచిదే, అలా పోని ఉండలేకపోతే నువ్వు మాత్రమే తినగలవు అంతే. అప్పుడు ఇంకొకసారి రామాయణంలో 2 సర్గలు చదువుకోవడం, బ్రహ్మయజ్ఞం వేదపాఠం చదువుకోవడం. బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే దరిద్రుడైనప్పటికీ మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము చేసిన వాడి కింద లెక్క, దరిద్రం ఉండి చేయలేకపోతే. విశ్వాసము లేక చేయకపోతే, వాడి కర్మ విశ్వాసం లేకపోవడం, వాడు చెయ్యలేదు, వాడు ఏమవుతాడని అడిగారు. అడిగితే కొంచెం కఠినంగా ఉంటుంది. శాస్త్రం ఒక్క మాట చెప్పింది, ఏ మాంసమును తాను తిన్నాడో దాని చేత తన మాంసమును తినిపిస్తారు శరీరం పడిన తర్వాత. ఇందుచేత అంటే కృతజ్ఞుడై జీవించి ఉన్నాడు. మరి హింసాపాపము హింస చేతనే తీసేస్తారు. కాబట్టి తత్మాంసమును, ఏ మాంసమును తిని కృతజ్ఞుడై జీవించాడో ఈ యజ్ఞములు చెయ్యకుండా, దాని చేతనే మళ్ళీ శరీరమునకు సంబంధించిన మాంసమును తినిపిస్తారు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, స్థూల శరీరం ఉండదు కదండి, కాల్చేస్తారు కదా, మళ్ళీ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది
అంటే శిక్ష వేయడానికి సూక్ష్మ శరీరానికి కల్పిస్తారు. కాబట్టి కాయిక హింస అన్నదే మంచిది కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మాంసాహారులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మతః మాంసం తినేటటువంటి లక్షణం ఉంటుంది. మరి వాళ్ళకి ఈ దోషం అంతా పడిపోతుందా ఖాతాలో అంటే, మాంసమును తినవద్దు అది దోషభూయిష్టము అని చెప్పడం కష్టం, కానీ దాని యందు ఉండేటటువంటి హింసని దృష్టిలో పెట్టుకుని క్రమంగా దాని నుండి విడివడి శాకాహారమునకు పరిమితం అవ్వడమే ఆదరణీయమైనటువంటి ప్రక్రియ. కానీ మాంసాహారము తినడాన్ని పూర్తిగా విమర్శించవలసినంత అవసరం ఉంటుందా అంటే అలా వైదిక హృదయం కాదు. ఉన్నది ఉన్నట్టే చెప్పవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడు. ఆ క్షత్రియుడు బలహీనుణ్ణి రక్షించడానికి బలవంతుడితో పోరాడాలి. ఒక సైనికుడు ఉన్నాడు, దేశ సరిహద్దుల్లో నిలబడి అతను సైనికులతో పోరాడవలసి ఉంటుంది. అలాగే దేశంలో నేరగ్రస్తమైన జీవితం గడుపుతున్న వాళ్ళని పట్టుకోవలసినటువంటి అవసరం ఉన్న రక్షక భట వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు శరీర దారుఢ్యముతో ఉండవలసి ఉంటుంది. అప్పుడు శరీర దారుఢ్యము కొరకు వారు జన్మతః మాంసమును ఆహారముగా తీసుకోవడానికి అధికారం ఉన్నటువంటి కుటుంబముల యందు జన్మించిన వారైతే అలా తీసుకుంటే దాన్ని పెద్ద దోషం కింద చెప్పడానికి అవకాశం తక్కువ. కానీ జాగ్రత్త మాత్రం ఏమి అంటే, హింస నడుస్తోంది కాబట్టి మిగిలిన పంచయజ్ఞముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పంచయజ్ఞములను పరాకు లేకుండా నిర్వహించగలిగితే దానివలన ఆ వ్యక్తి ఆ పాపము నుండి విడుదల పొందుతాడు అని వేదం మనకి హామీ ఇస్తోంది. కాదు, నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. అసలు యథార్థమునకు శరీర బలము కూడా దేని వలన సంభవిస్తుంది అంటే, బాగా బలం వచ్చేది శాకాహారం వల్లే. ఒక్కటే ఉదాహరణ, అన్ని ప్రాణులలోకి చాలా ఎత్తు పెరిగేది, తన శరీరమే తనకి బలమైనది, అంత పెద్ద ప్రాణి ఇంకొకటి లేనిది ఏనుగు. ఆ ఏనుగంత శాకాహారి లోకంలో ఇంకోట్లేదు. ఏనుక్కంత బలం ఉందా లేదా శాకాహారంతో? అసలు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, అసలు ఎన్నడూ శాకాహారం ముట్టనటువంటి మాంసాహారం తినేటటువంటి జంతువులన్నీ కూడా శాకాహారం మాత్రమే తినే జంతువుల మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి, సింహం ఏనుగుని తినడాన్ని ఇష్టపడుతుంది, పెద్ద పులి జింకని తినడాన్ని ఇష్టపడుతుంది. ఏది శాకాహారమే తింటుందో దాని మాంసాన్ని కేవలము మాంసాహారమే తినేవి ఇష్టపడతాయి. అంటే శాకాహారము వలన బుద్ధి, బలము, ఆరోగ్యము ఉంటాయి అనడంలో ఏమీ సందేహం అక్కర్లేదు. కాబట్టి క్రమక్రమంగా తనంత తాను పరిణతి పొంది భగవదనుగ్రహము చేత, శాస్త్రమునందున్నటువంటి విశ్వాసము చేత శాకాహారము వైపుకి తిరిగిపోతే అది ఆదరణీయమే అంది శాస్త్రం. కాబట్టి ఆ విషయాన్ని కాయిక హింస అనేటటువంటి దాని పరిధి యందు గమనించవలసి ఉంటుంది.